నాకేమంత అర్జెంట్ లేదు, కాస్త స్లోగా వెళ్ళు. కానీ నాకు అర్జెంట్ పని ఉంది. హలో 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 హలో. దాని మీద కోప్పడి ప్రయోజనం లేదు. ఇక 8 కిలోమీటర్లకి అడవే, ఆ తర్వాత ఫోన్ చేసుకో. ఓ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వైజాగ్. వైజాగ్ అంటే విశాఖపట్నం. నాకు తెలిసి ఆంధ్రాలో ఉంది వైజాగ్. వైజాగ్ వెళ్ళడం అంత కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదు అంటే కుదరదు. నేను తిరిగి వెళ్ళిపోవాలి. నన్ను నా పాటు వదిలేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మన మధ్య ఉన్న కండిషన్ అది కాదుగా. ఏంటా కండిషన్? ఇదిగోండి తాళాలు, మిగతా డబ్బులు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. ఇది కరెక్ట్ కాదు సార్. వాడిని కాపాడడం కోసం నాకు వేరే దారి లేక మీతో వచ్చాను, కానీ నేను అక్కడికి వెళ్ళాలి. ప్లీజ్. ఇదిగో చూడు, ఐ కాంట్ డ్రైవ్. ఇంకా ఈ సగం దారిలో ఇంకో డ్రైవర్ని అయితే వెతకలేను. ఐ మీన్ నిజాయితీగా ఉన్నవాడు. సో కుదరదు. లెట్స్ గో. సార్ ఈ నదులలో లేడు. హలో రేయ్, ఎంతసేపటి నుంచి చేస్తున్నాను. హలో, ఏం జరిగిందిరా? ఏంటి? హలో, వినిపించలేదు. ఏమైంది? ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదు, కానీ ఇంకేదో సమస్య ఉందిరా. ఇప్పుడు మన చేతిలో ఉన్న డబ్బు సరిపోదురా. ఇంకేదైనా మార్గం ఆలోచించాలి. హలో ఆది. రేయ్. హలో, ఇక మనం ఏం చేయగలరా? రే ఆది, మన రఫీక్. రే, వాడికి అసలు ఏం కాకూడదు. మీరందరూ అక్కడే ఉండాలి. వాడిని జాగ్రత్తగా చూసుకోండి. నేను డబ్బులు ఎలాగైనా సంపాదించి తీసుకొస్తాను. అది సార్, నేను మిమ్మల్ని వచ్చే టౌన్లో డ్రాప్ చేస్తాను. కావాలంటే నేను ఒక డ్రైవర్ని అరేంజ్ చేసిస్తాను. కానీ నేను వెళ్ళాల్సిందే. మీరు వద్దని చెప్పినా నేను వెళ్ళి తీరాల్సిందే. నేను చెప్పానుగా, అలా ఎవరో ఒకరు నాకు సెట్ అవ్వరు. మరైతే మీకు ఎవరు కావాలి? మీకు మర్యాద ఇచ్చే నేను టౌన్లో డ్రాప్ చేస్తానని చెప్పాను. మీరు ఏమైనా చేసుకోండి, నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఆగు. పోతే నీ బ్యాలెన్స్ క్యాష్ ఇప్పుడు తీస్తే మాత్రం నీ సమస్య తీరుతుందా? మరి మీతో వస్తే మాత్రం నాకు మొత్తం డబ్బులు దొరుకుతాయా? దొరకొచ్చు. ఇఫ్ యూ స్మార్ట్, నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ. నేను చెప్పిందంతా నువ్వు కరెక్ట్గా చేస్తే సమ్ టైమ్స్ ఇట్స్ ఫన్. నీకు డబ్బు వస్తూనే ఉంటుంది. లేదంటే దట్స్ యువర్ ఫేట్. నువ్వు చెప్పినట్టుగా రఫీక్ని కాపాడడానికి నీకు డబ్బు కావాలంటే, క్యాష్ కావాలంటే, లెట్స్ ప్లే దిస్ గేమ్. అర్థం కాలేదు. అర్థం కావటానికి ఏమీ లేదు. 5 నిమిషాల లోపల బండిని ఓవర్టేక్ చేస్తే ఇట్స్ యువర్ మనీ.
ద గేమ్ ఇస్ ఆన్. సార్ మీకు కావాలంటే ఇది ఆటగా ఉండొచ్చు. నేను మీకు ముందు చెప్పినట్టు ఏ నిమిషమైనా ఏదైనా జరగచ్చు నా రఫీకి. దీనికి నేనే కారణం. సార్ ప్లీజ్ నాతో ఇలా ఆడుకోవద్దు. నీకు వయసు ఎంత? మాక్సిమం 24. తెల్ల జుట్టు ఉన్న నా తలకి ఎంత ఏజ్ ఉంటుందంటావు? 54. సో నీలాంటి ఒక చిన్న పిల్లడి దగ్గర ఆడుకోవాల్సిన వయసు కాదు. వైజాగ్. నేను ఫోన్ చేసి వస్తాను. వద్దు, నేను బూత్లో కాల్ చేస్తాను. ఓకే.